అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఆంధ్రప్రభ 4 వార్తాపత్రికలు, వాటిలో వచ్చిన వార్తలు, వాటి వాస్తవాలు, ఉద్దేశాలు ప్రతిరోజు మనం ఈ వీడియో పోస్ట్ చేస్తాం క్రమం తప్పకుండా. కాస్త లేట్ అయినా, ఎప్పుడైనా జర్నీలో ఉన్నప్పుడు కాస్త ఇబ్బంది అయినా సరే, టైం అటు ఇటుగా ఉన్నా సరే పోస్ట్ చేస్తాను. సో మీరు ఇంకా బయట న్యూస్ పేపర్స్లో న్యూస్ వెతికే పని ఉండదు. అలాగే దీనిలో మిస్ అయిన వార్తలు, అలాగే న్యూస్ పేపర్స్ కవర్ చేయని అంశాలు కూడా మన ఛానల్లో ఎక్స్క్లూజివ్గా అనేక అంశాలు మనం చెప్తూ ఉంటాము. సో కంటెంట్ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే అందరికీ కూడా వీడియో లింక్ షేర్ చేసి మన ఛానల్ని రిఫర్ చేయండి, చూడమని రిఫర్ చేయండి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉన్నది ఉన్నట్టు వాస్తవిక అంశాలు చెప్పేది మన ఛానల్. తర్వాత ఇంకో విషయం అండి, ఇంపార్టెంట్ అనౌన్స్మెంటు, చాలా ఇంపార్టెంటు. మన సబ్స్క్రైబర్స్ ఇప్పుడు డైలీ రెగ్యులర్గా నన్ను అడుగుతుంటారు, అన్న మిమ్మల్ని కలవాలని. సో చాలామంది పెద్ద వాళ్ళు ప్రొఫెషనల్స్ ఉన్నారు మన సబ్స్క్రైబర్స్లో. నా అదృష్టం ఏంటంటే మన సబ్స్క్రైబర్స్లో ఎక్కువ మంది ఎడ్యుకేటెడ్ పీపుల్, 90% అబోవ్. ఏ ఒక్కరికో వ్యక్తి పూజ చేసేవాళ్ళు, వ్యక్తి భజన చేసేవాళ్ళు లేరు. కామన్ సెన్స్తో ఆలోచించే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. చదువుకున్న వాళ్ళు, డాక్టర్లు, ఇంజనీర్లు, ఎన్ఆర్ఐలు, గవర్నమెంట్ ఎంప్లాయీస్, టీచర్స్, లాయర్స్, ఇలా చాలామంది ఉన్నారనమాట. సో అందుకే ఎప్పటికప్పుడు కలవాలంటారు. సో నేను మన హైదరాబాద్లో ఉన్న సబ్స్క్రైబర్స్ కోసం మీటప్ ఒకటి ప్లాన్ చేసాం. ఈ నెలాఖరున, ఈ నెల చివరి ఆదివారం, అది డేట్తో సహా, డేటు అండ్ వెన్యూ నేను చెప్తాను. డేట్ మీరు చివరి ఆదివారం అంటే మేబీ 29వ తేదీ వచ్చి ఉంటుంది కదా. సో ఎక్కడ వెన్యూ ఎక్కడని నేను చెప్తాను. అరౌండ్ కేపీహెచ్బి దగ్గరలో ఉండొచ్చు, కేపీహెచ్బి ఏరియాలోనే ఉండొచ్చు. హైదరాబాద్లో మన సబ్స్క్రైబర్స్ ఎవరెవరున్నా, ఆ దగ్గరలో ఎవరున్నా అందరం కూడా అక్కడ కలుద్దాం. మీరు ఆ మీటప్కి రావడానికి మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక 7207071231 ఇది మన ఛానల్ వాట్సాప్ నెంబర్. ఈ నెంబర్కి మెసేజ్ చేయండి. హైదరాబాద్లో మనం నిర్వహించబోతున్న మీటప్లో పార్టిసిపేట్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉంటాయి. అందులో ప్రత్యేకమైన అజెండా ఏమీ లేదు. కేవలం మన ఛానల్ గురించి మాట్లాడడానికి, ఛానల్ పురోగతి మీద మాట్లాడడానికి, అలాగే మన రాష్ట్ర ఇష్యూస్ కొన్ని డిస్కస్ చేయడానికి, అభివృద్ధిపరమైన, పరిపాలనాపరమైన అంశాలు, లోపాలు, 6 నెలల పాలన, ఇదంతా కూడా ఓపెన్గా డిస్కస్ చేస్తాం. అందులో ఏమీ సీక్రెట్స్ ఉండవు. అందులో డిస్కషన్ అంతా ఓపెన్గానే ఉంటుంది అనమాట. మీరు ఏమైనా అడగొచ్చు, నేను ఏమైనా చెప్పొచ్చు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రండి. బెంగళూరులో గతంలో మీటప్ పెట్టాం, మార్చి నెలలో పెట్టాం, బాగా సక్సెస్ అయింది. అనుకున్న దానికంటే ఎక్కువ మంది వచ్చారు. హైదరాబాద్లో కూడా పెట్టాలనుకున్నాం, కానీ అక్కడ కొన్ని రాజకీయ కారణాలు ప్లస్ అక్కడ ఎన్నికలు కూడా అమల్లో ఉండి కొంచెం సీరియస్ ఇష్యూస్ అవి జరుగుతున్న వల్ల పెట్టలేకపోయాం. సో కానీ ఇప్పుడు పెడుతున్నాం, ప్లాన్ చేస్తున్నాం, గ్రాండ్గానే ప్లాన్ చేస్తున్నాం. రావాలి అనే ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆ నెంబర్కి మెసేజ్ చేయండి. మిమ్మల్ని గ్రూప్లో జాయిన్ చేసి అప్డేట్స్ ఇస్తాం. సరే, అది పక్కన పెడితే శేషాచలంపై గొడ్డలి వేటు. 5 ఏళ్ల వైకాపా పాలనలో స్మగ్లర్లదే ఇష్టారాజ్యం, వ్యవస్థలన్నీ నిర్వీర్యం, ఎర్రచందనం సంరక్షణ ప్రశ్నార్థకం. సో అంతకుముందు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఉన్నప్పుడు, టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు 2014 నుంచి 19 వరకు శేషాచలం అడవుల మీద బాధ్యత ఉండేది. ఆ అడవుల రక్షణకు, అక్కడ నుంచి ఎర్రచందనం స్మగ్లింగ్ అడ్డుకోవడానికి కొన్ని దారులు జరిగాయి. అప్పట్లో చంద్రబాబు గారు ఉన్నప్పుడు 2015లో అనుకుంటా కదా, ఎన్కౌంటర్స్ కూడా జరిగాయి కదా. సో వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని ఆపేశారు. ఆ అడవుల మీద నిఘా పెట్టడం ఆపేశారు. అక్రమ రవాణా పెరిగిపోయింది. పుష్ప అంటే ఏం లేదు, టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు పుష్ప పార్ట్ 1, వైసీపీ గవర్నమెంట్ వచ్చాక పుష్ప పార్ట్ 2 నేషనల్ కాదు, ఇంటర్నేషనల్కి వెళ్ళిందనమాట ఈ వైసీపీ గవర్నమెంట్ 5 ఏళ్ల అధికారంలో. అందుకే ఇక్కడ లెక్కలతో సహా ఇచ్చారు. టీడీపీ 2014 నుంచి 19 వరకు టీడీపీ ఉన్నప్పుడు ఎన్ని కేసులు నమోదు చేశారు, ఎంతమందిని అరెస్ట్ చేశారు, ఎన్ని స్వాధీనం చేసుకున్నారు. వైసీపీ హయాంలో మాత్రం తగ్గాయి, అన్నీ తగ్గాయి. చూసారా, కేసుల నమోదు తగ్గింది, అరెస్ట్ అయిన వాళ్ళు తగ్గారు, స్వాధీనం చేసుకునే లెక్క తగ్గింది, సీజ్ చేసిన వాహనాలు తగ్గాయి. అట్లా గత 5 ఏళ్లలో వైసీపీ నిర్వీర్యం చేసిందనమాట శేషాచలం అడవుల పట్ల. అంటే అక్రమ రవాణాకు ఊతమిచ్చింది ఒక రకంగా. అంతెందుకు, వైసీపీలోనే ఒక 2 నాయకులు, ఆ సరౌండింగ్స్లో ఉన్న 2 నాయకులు దీనిలో బాగా పేరు మోశారు. వాళ్ళని ఆ పార్టీ వాళ్ళే చెక్కల నాయకుడు, చెక్కల దొంగ అంటారు. ఆ పార్టీలో ఉన్న వాళ్ళే అంటుంటారు అనమాట. ఆయన గత ఎన్నికల్లో వేరే చోట ఎక్కడో పోటీ చేసి ఓడిపోయాడు. ప్రస్తుతానికి జరుగుతుంది ఏదో, ఎంత మనకు ఎందుకులే కానీ. సో అరుదైన జంతుజాలాలతో విరాజిల్లుతున్న శేషాచలంలో ఎర్ర దొంగల
ఆగడాలకు అడ్డుకట్ట పడడం లేదు. వేల టన్నుల దొంగలు అక్రమంగా రవాణా అవుతున్నాయి. వైకాపా హయాంలో ప్రకృతి సంపదను అడ్డు అదుపు లేకుండా నరికి సొమ్ము చేసుకున్న కట్టుదిట్టమైన సంరక్షణ చర్యలు తీసుకోలేదు. స్మగ్లర్లపై ఉక్కుపాదం మోపడానికి తీసుకొచ్చిన రెడ్ శాండల్ యాంటీ స్మగ్లింగ్ టాస్క్ ఫోర్స్ను నిర్వీర్యం చేశారు. దాన్ని అడ్డు పెట్టుకునే వైకాపా అధీనంలో కథ మొత్తం నడిపించినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఎస్, కరెక్ట్. దాన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళ చేత కూడా స్మగ్లింగ్ చేయించారు వీళ్ళు. సో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు జరిగాయి, కాకపోతే పుష్ప పార్ట్ 1 తరహాలో చిన్న చిన్నవి జరిగాయి. వైసీపీ అధికారంలోకి వచ్చాక పుష్ప పార్ట్ 2 ఇంటర్నేషనల్ ప్లస్ వేలాది టన్నులు బయటికి వెళ్ళాయి అన్నమాట. దాన్ని ఈనాడులో బ్యానర్ వార్తగా వేశారు. ఇక మరో ఇంపార్టెంట్ వార్త అండి, జమిలి ఎన్నికల బిల్లులపై పునరాలోచన కేంద్రం అనేది అన్ని పత్రికల్లో కూడా వేశారండి ఈరోజు. నేటి లోక్సభ కార్యకలాపాల జాబితాలో కనిపించిన అంశాలు అని వేశారు. అది తాత్కాలికంగా వాయిదా వేశారు. దానికి కారణం ఏంటంటే జమిలి ఎన్నికల బిల్లులు లోక్సభలోను అండ్ రాజ్యసభలోను 2 సభల్లో కూడా ఆమోదం పొందాలంటే 2/3 మెజారిటీ కావాలి. ఫస్ట్ బిల్లుకి సెకండ్ బిల్లుకి 2/3 మెజారిటీ కావాలి. ఆ బలం, ఆ సంఖ్యాబలం ఎన్డీఏకి లేదు కాబట్టి, లోక్సభలోనూ లేదు రాజ్యసభలోనూ లేదు కాబట్టి, సో అందుకే బ్యాక్ అండ్ వర్క్ చేస్తున్నారు ప్రస్తుతానికి. అంటే కొన్ని రాజకీయ పార్టీలతో మాట్లాడుతున్నారు. వాళ్ళు ఫస్ట్ మెజారిటీ కూడగట్టుకొని ఓకే ఆమోదం పొందుతుంది అనే నమ్మకం వచ్చిన తర్వాత ఆ బిల్లుల్ని లోక్సభలోను రాజ్యసభలోను ప్రవేశపెడతారు. ముందే ప్రవేశపెట్టేసి అది మళ్ళీ వీగిపోయిన తర్వాత, రిజెక్ట్ అయిన తర్వాత అవమానం కదా కేంద్రానికి. అందుకని కొంచెం లేట్ అయినా పర్లేదు, బ్యాక్ అండ్ వర్క్ చేద్దాం, పార్టీలతో డిస్కస్ చేద్దాం, పార్టీలతో ఆఫ్ ది రికార్డ్ మాట్లాడదాం, వాళ్ళు ఓకే వాళ్ళు ఒప్పుకున్న తర్వాత సభల్లో పెడదాం అనేది మంచి వ్యూహం. సో ఇది వెనకడుగు వేయడం వల్ల ఒక వ్యూహం ఉంది, అంతే తప్ప దీన్ని రద్దు చేశారనో పునరాలోచననో కాదు. ఒక వ్యూహం ప్రకారం ఆ పార్టీల మద్దతు కూడగట్టడానికి అవసరమైతే ఒక 4-5 రోజులు లేట్ అవుతుంది కాక, కానీ ఈ సెషన్స్లోనే పెట్టేస్తారు. ఈరోజు పెట్టాల్సింది ఓ 4 రోజుల తర్వాత పెడతారు. ఈ పార్లమెంట్ సెషన్స్లోనే పెడతారు. జమిలి ఎన్నికల బిల్లును లోక్సభలో సోమవారం ప్రవేశపెట్టాలని తొలుత నిర్ణయించిన కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతానికి వెనక్కి తగ్గింది. అదే వార్త అన్నిటిలోనూ రాశారు, అన్ని పత్రికల్లో రాశారు. జమిలి గురించి సాక్షిలో కూడా రాసినట్టున్నారు. సరే, ఎక్కడొచ్చినా అదేలే కదా, అది పక్కన పెడదాం. తర్వాత మహనీయుల స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరావతిలో పొట్టి శ్రీరాములు స్మృతి భవనం, రాష్ట్రంలో త్వరలో ఆయన పేరిట తెలుగు విశ్వవిద్యాలయం. రాష్ట్రాభివృద్ధికి కృషి చేసిన మహానుభావులను గుర్తుంచుకోవాలి. సీఎం చంద్రబాబు పిలుపు. దేశం మొత్తం గర్వించే వ్యక్తి పొట్టి శ్రీరాములు. పవన్ కళ్యాణ్ అమరజీవికి ఘన నివాళి. రాష్ట్రంలో పొట్టి శ్రీరాములు పేరుతో త్వరలో తెలుగు విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. రాజధాని అమరావతిలో ఆ అమరజీవి విగ్రహాన్ని ప్రతిష్ఠించడంతో పాటు ఆయన త్యాగాలు భావితరాలకు తెలిసేలా స్మృతి భవనాన్ని నెలకొల్పుతామని వెల్లడించారు. నెల్లూరు జిల్లాలోని పొట్టి శ్రీరాములు ఇంటిని స్మారకంగా తీర్చిదిద్దుతామని, ఆయన 125వ జయంతి కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తామన్నారు. అది నిన్న చెప్పారు. తర్వాత ఒక్కో పోస్టుకు 2 కోట్లకు పైమాటే. విద్యుత్ సంస్థలో డైరెక్టర్ల పోస్టులు భలే ఖరీదు గురు, నేతల నుంచి తీవ్ర ఒత్తిళ్లు. సో ఇప్పుడు విద్యుత్ శాఖలో డైరెక్టర్ల పోస్టుల కోసం 2 కోట్ల పైమాట. విద్యుత్ శాఖలో ఎస్సీల పోస్టుకు 30-40 లక్షలు, కాస్త పై లెవెల్లో ఉన్న పోస్టులు సిఎండి పోస్టులు అయితే 5 కోట్లు, డైరెక్టర్ల పోస్టులు అయితే 2 కోట్లు, ఇలా పలకడం ప్రతి గవర్నమెంట్లో సర్వసాధారణమే. గవర్నమెంట్ మారే కొద్దీ ఆ రేట్లు కూడా పెరుగుతాయి. ఆ శాఖ చూస్తున్న ప్రజాప్రతినిధులకు, అలాగే ఆ జిల్లాలో సిఫార్సు లేఖలు ఇచ్చే ఎమ్మెల్యేలకు, దానికోసం లాబింగ్ చేసే లాబియిస్టులకు కొంచెం గట్టిగానే ముడతాయి. ఆ మంత్రి అవినీతి ఇచ్చాడు, ఈ మంత్రి అవినీతి ఇచ్చాడు అని చెప్పడానికి ఏమీ లేదు. ప్రతి మంత్రి కూడా దండుకునే పనిలో ఉన్నారు. డబ్బులు ఊరికే రావుగా, జరుగుతున్నాయి, గట్టిగానే జరుగుతున్నాయి. మా మంత్రి నిజాయితీపరుడు అని చెప్పడానికి కూడా లేదండి. ప్రతి ఒక్కరు అదే పరిస్థితి. మనకు తెలిసినోడు కదా అని చెప్పి మనం ఏదైనా పలానా పేరు సిఫార్సు చేసినా వాళ్ళకి ఎవరైతే డబ్బులు ఇస్తారో అదే పేరుని అక్కడ నియమిస్తారనమాట. మంత్రులు చాలామంది ఫెయిల్ అయ్యారు. వాళ్ళ విభాగాల్లో అవినీతిని కట్టడి చేయడం, దాని మీద మన టీం వర్క్ చేస్తున్నాము. మంత్రుల పనితీరు మీద నివేదిక అంతా కూడా మనం త్వరలోనే
వాళ్ళ కాన్స్టిట్యున్సీస్లో పరిస్థితి, వాళ్ళ శాఖల్లో పరిస్థితి అంతా కూడా ఓపెన్గానే వీడియోస్ చేస్తాం. నిర్మోహమాటంగా ఏ శాఖ మీదైనా ఏ సబ్జెక్ట్ మీదైనా సరే నిర్మోహమాటంగా చెప్పేస్తామండి. ఈవెన్ ఈ గవర్నమెంట్ కేసులు పెట్టుకున్నా పర్లా, ఏం చేసుకున్నా పర్వాలా. ఎందుకంటే ఎవరో ఒకరు గట్టిగా మాట్లాడే వాళ్ళు ఉండాలి. సాక్షి వాళ్ళు ఎలాగో మాట్లాడరు, వాళ్ళు అబద్ధాలు మాట్లాడతారు, అతిశయోక్తులు మాట్లాడతారు. మనమైన గట్టిగా పట్టుకోవాలిగా. జాకిర్ హుస్సేన్ ఆరోగ్యం విషమం. అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తబలా విద్వాంసుడు, ప్రఖ్యాత తబలా విద్వాంసుడు జాకిర్ హుస్సేన్ గుండె సంబంధిత సమస్యలతో అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో ఆసుపత్రిలో చేరారంట. పరుగులు పెట్టనున్న పోలవరం. ఓహో, చెప్పానుగా, మొన్నే చెప్పా. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు సాక్షిలో వస్తుంది ఈ హెడ్డింగ్లు, టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్రజ్యోతి, ఈనాడులో వస్తాయి ఈ హెడ్డింగ్లు. పోలవరం పరుగులు అనేది ఎవరు మారరు. సాక్షిలో పోలవరం పరుగులని డైరెక్ట్ రాసేస్తారు, వీళ్ళేమో పరుగులు పెట్టనున్న పోలవరం అని రాసుకొచ్చారు అంతే. ఈ ఆర్థిక సంవత్సరంలో పునరావాసానికి 712 కోట్లు. నేడు ప్రాజెక్టును సందర్శించనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు. వైకాపా ప్రభుత్వ రివర్స్ పాలనలో చితికిలు పడిన పోలవరం పనులను కూటమి సర్కారు పరుగులు పెట్టించనుంది. అధికారం చేపట్టిన తర్వాత తొలి పర్యటనగా పోలవరానికి వచ్చిన సీఎం చంద్రబాబు ప్రాజెక్టుపై ఆయనకున్న అంకితభావాన్ని చాటుకున్నారు. గత తెదేపా ప్రభుత్వంలో ప్రతి నెల సోమవారం పోలవరాన్ని సందర్శించి పనులపై సమీక్షించేవారు. ప్రస్తుతం ఆ కార్యక్రమానికి మళ్లీ పునరుత్తేజం తీసుకొచ్చారు. తాజాగా ప్రాజెక్టు పరిశీలన, భవిష్యత్తులో చేపట్టే పనుల షెడ్యూల్ విడుదల చేసేందుకు చంద్రబాబు సోమవారం పోలవరం రానున్నారు. సో దాన్ని పరుగులు పెట్టనున్న పోలవరం అని రాశారన్నమాట. చలిగుప్పెట్లో మన్యం. అల్లూరు జిల్లా జీమాడుగులలో అత్యల్పంగా 5.7 డిగ్రీలు. ఈ సీజన్లో ఇదే కనిష్టం అంట. ఆయన నాణ్యాన్ని రెండో వైపు చూస్తారు. ద్విలోహ ముద్రణ లోపాలున్న కాయిన్ల సేకరణలో ఖ్యాతి. 30 ఏళ్ల కృషితో 3 గిన్నీస్ రికార్డులు సొంతం. కాకినాడలో కుప్పకూలిన సభావేదిక. యనమల, చినరాజప్ప తదితర నాయకులకు స్వల్ప గాయాలు. కాకినాడలో సభావేదిక ఒకటి కుప్పకూలిందంట. తెదేపా పోలిట్ బ్యూరో సభ్యుడు ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు సహా పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప వాళ్ళందరూ కూడా చిన్న గాయాలయ్యాయి. 105 రోజుల్లో 475 నేరాల ఛేదన. నేరగాళ్ల వేలిముద్రల నిర్వహణ, సాంకేతిక వ్యవస్థ పునరుద్ధరణ. కూటమి ప్రభుత్వం వచ్చాక పట్టాలెక్కించిన ఫలితం. 453 చోరీలు, 22 భౌతిక దాడుల కేసుల్లో నేరగాళ్ల ఆటకట్టు. 7.25 కోట్ల సొత్తు రికవరీ. ఏఎఫ్పిఐఎస్తో కీలక కేసులు ఛేదించిన ఏపీ పోలీసులు. నాడు నిధులు ఇవ్వకుండా ఆ వ్యవస్థను మూలక చేర్చిన వైకాపా ప్రభుత్వం. ఏం లేదు, వైసీపీ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు యాక్చువల్లీ పోలీసుల దగ్గర నేరాలకు సంబంధించిన నేరగాళ్ళ వేలిముద్రలు పోలీసుల దగ్గర ఉంటాయి. అదొక డేటా, దాదాపుగా 10 లక్షల మంది డేటా వాళ్ళ దగ్గర ఉంటుంది. వాళ్ళు ఆ సర్వర్లో డేటా పెట్టుకుంటే ఎక్కడైనా నేరం జరిగిన చోట పోలీసులు వెళ్ళి వేలిముద్రలు సేకరిస్తారు కదా, ఆ సేకరించిన వేలిముద్రలు వీళ్ళ బ్యాంకులో ఉన్న వేలిముద్రలు సరిపోల్చుతారు. దాన్ని బట్టి నేరస్తుడు ఎవరు అనేది ఇట్టే కనిపెట్టేస్తారు. ఆ 10 లక్షల మంది డేటా వీళ్ళ దగ్గర ఉంటుందిగా. వీళ్ళ ఈ సేకరించింది ఏమైనా ఘటనా స్థలంలో సేకరించిన దానికి మ్యాచ్ అయిందనుకో ఎవడనేది తెలిసిపోద్ది, చాలా ఈజీ. వైసీపీ హయాంలో దాన్ని నిర్వహించడానికి నిధులు ఇవ్వాలి. అది ఆ డేటా ఉన్నప్పుడు 10 లక్షల మంది డేటా సర్వర్లో స్టోర్ చేస్తున్నారు అన్నప్పుడు ఆ సర్వర్ మెయింటెనెన్స్కి డబ్బులు ఇవ్వాలి కదా. లేకపోతే డేటా ఉంటుందా? డేటా మెయింటైన్ చేయగలరా? డేటాను వాడుకోగలరా? సో గత ప్రభుత్వంలో అది చేయలే, డబ్బులు ఇవ్వాలి. సో ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వెంటనే దానికోసం నిధులు ఇచ్చారు. దానివలన మళ్ళీ నేరాలను ఛేదించడం పోలీసులకు ఈజీ అయిందనమాట. ఆడపిల్లలను కాపాడుకుందాం. హోంమంత్రి వంగలపూడి అనిత. ఆడపిల్లలను కాపాడుకుందాం. కువైట్లో ప్రసాద్ గారికి చెప్పండి ఈ మాటలు, ఈ సందేశాలు. కువైట్ ప్రసాద్ అని ఈ మధ్య ఒక ఇష్యూ ఉంది కదా, అతనికి చెప్పండి. అతను మీకు చెప్తాడు పాఠాలు ఎలా కాపాడుతున్నారు. జింకానా సహకారం స్ఫూర్తిదాయకం. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. చిరంజీవిని కలిసిన అల్లు అర్జున్. నిన్న అల్లు అర్జున్ గారు చిరంజీవి గారు ఇంటికి వెళ్ళి కలిశారు. అలాగే నాగబాబు గారి ఇంటికి వెళ్ళి ఆయన్ను కలిశారు. బిగ్ బాస్ 8 విజేత నిఖిల్. బిగ్ బాస్ 8 సీజన్ 8 వరకు వచ్చేసిందా? నేను అసలు బిగ్ బాస్ చూడనండి, పట్టించుకోను. టైం వేస్ట్ నాకు అది. మన టైం చాలా వాల్యుబుల్. అటువంటి రియాలిటీ షోల జోలికి వెళ్ళకూడదు. అటువంటి స్క్రిప్టెడ్ రియాలిటీ షోలు చూసి మన టైం వేస్ట్ చేసుకోవడం.
సరే, ఈనాడు పక్కన పెడదాం, సాక్షిలో చూద్దాం. దూదికి దిక్కులేదు, పేరుకే పెద్ద ఆసుపత్రులు, ఏ మందులు ఉండవు, డ్రెస్సింగ్ మెటీరియల్కు చేతులు ఎత్తేస్తున్న వైనం, గ్యాస్, షుగర్, బీపీ సమస్యలకు మందులు ఇవ్వలేని దైన్యం, అన్నీ బయటకే రాస్తున్న వైద్యులు. అది సహజమే అండి, ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా సరే వాళ్ళు అలాగే చేస్తారండి. నేను చాలా సందర్భాల్లో చెప్పా మీకు, గవర్నమెంట్ హాస్పిటల్ ఇక్కడ ఉంటే గవర్నమెంట్ హాస్పిటల్ బయటకు రాగానే ఇక్కడ ఒక స్కానింగ్ సెంటర్ ఉంటుంది, ఇక్కడ ఒక స్కానింగ్ సెంటర్ ఉంటుంది, ఇక్కడ మెడికల్ షాప్ ఉంటుంది, ఇక్కడ మెడికల్ షాప్ ఉంటుంది, ఇక్కడ మెడికల్ షాప్ ఉంటుంది, ఇక్కడ మెడికల్ షాపు, ఇక్కడ మెడికల్ షాపు, ఇక్కడ మెడికల్ షాపు. ఈ మెడికల్ షాపుల కోసం భారీగా ఆక్షను, కోట్ల చేతులు మారతాయి. గవర్నమెంట్ హాస్పిటల్లోనే స్కానింగ్ సెంటర్లు ఉంటాయి, గవర్నమెంట్ హాస్పిటల్స్లోనే ఉచితంగా మెడిసిన్ ఇస్తారు. కానీ నిజంగా ఇవి సక్రమంగా పనిచేస్తే వీటికి బిజినెస్ ఉండదుగా. ఇక్కడ ఇవి ఇన్నోటి ఎందుకు ఉంటాయి? ఇక్కడ ఇవి ఇన్నోటి ఉన్నాయి అంటే అర్థం ఏంటి? వీళ్ళకి బిజినెస్ బాగున్నట్టే కదా. వీళ్ళకి బిజినెస్ బాగుంది అంటే లోపల హాస్పిటల్ లోపల ఉన్నవి పని చేయనట్టే కదా. ఇవి దశాబ్దాల తరబడి ఉన్నాయి. ఈ ప్రభుత్వం వచ్చాకే అయ్యిందని కాదు. మీరు ఏ గవర్నమెంట్ హాస్పిటల్ చుట్టూ చూసినా మెడికల్ షాపులు ఉంటాయి, స్కానింగ్ సెంటర్లు ఉంటాయి. ఎందుకంటే లోపల పని చేయవు, పని చేసినా పని చేయలేదు అని చెప్తారు. ఎందుకంటే ఈ మెడికల్ షాపుల నుంచి, ఆ స్కానింగ్ సెంటర్ నుంచి లోపల ఉన్న డాక్టర్లకు, మెడికల్ సూపరింటెండెంట్లకు, హాస్పిటల్ ఇన్ఛార్జ్కి మామూలు వెళ్తాయి. ఒక్కో మెడికల్ షాప్ నుంచి నెలకు 5 లక్షలు వెళ్తుంటాయి, ఒక్కో స్కానింగ్ సెంటర్ నుంచి నెలకు 4-5 లక్షలు వెళ్తుంటాయి. నేను ఏలూరు, కాకినాడ, ఒంగోలు లాంటి ప్రాంతాల్లో డైరెక్ట్గా చూసి నేను చెప్తున్నా. మీరు కావాలంటే మీ హాస్పిటల్స్లో బయట ఎన్ని మెడికల్ షాపులు ఉన్నాయి ఏమండి? లోపల మందులు ఫ్రీగా ఇస్తున్నప్పుడు బయట మెడికల్ షాపుల్లో మెడిసిన్స్ ఎవడు కొనడు కదా. ఎవడు కొనని చోట వాళ్ళు ఎందుకు అన్ని షాపులు పెడతారు? వాళ్ళు అన్ని షాపులు పెట్టారు అంటే అర్థం ఏంటి? బయట మెడిసిన్స్ ఎక్కువ సేల్ అవుతున్నాయనే కదా. అంటే లోపల ఇవ్వట్లేదని అర్థం. లోపల ఎందుకు ఇవ్వరు, ఉన్నా సరే లేవనే అంటారు, బయటకే రాస్తారు. అది అసలు మా చిన్నప్పుడే కాదు, అంతకు ముందు నుంచి ఉంది, మనం పెద్ద అయ్యాక కూడా ఉంటుంది, మనం ముసలోళ్ళు అయ్యాక కూడా ఉంటుంది. అది మారదు. అది మారితే రాజకీయంలో అవినీతి తగ్గిపోయినట్టే. మంత్రి గారికి కానీ ఆ డిపార్ట్మెంట్ చూస్తున్న అధికారులకు కానీ డబ్బులు ఎలా వస్తాయి? డబ్బులు రావాలి కదా. ఇలాంటి వ్యవహారాలన్నీ జరిగితేనే డబ్బులు వస్తాయండి. ఇవన్నీ పాతుకుపోయాయి, వ్యవస్థలో పాతుకుపోయిన అవినీతి ఇది. దాన్ని పట్టుకొని వార్తలు రాయడం చాలా ఈజీ. గత సర్కారు ముందు చూపు, రాష్ట్రంలోని ఆసుపత్రుల్లో వైద్యులు, నర్సుల కొరతకు చెక్, జీరో వేకెన్సీ పాలసీ అమలు, 5 ఏళ్లలో 54,000 పోస్టులు భర్తీ, ఎప్పటికప్పుడు నియామకాలు చేపట్టిన వైఎస్ జగన్ ప్రభుత్వం. ఫలితంగా గ్రామీణ ప్రాంతాల్లో పిహెచ్సిల్లో వైద్యుల కొరత 0.86% మాత్రమే. అదే జాతీయ స్థాయిలో 22.30% మేర వైద్యుల లేమి. ఏడిసేర్లే, అన్ని డబ్బాలు కొట్టుకోమంటే కొట్టుకుంటారు. ఈయన చెప్పలేదా రోజు డబ్బాలు కొట్టుకోవద్దని? చెప్పొచ్చుగా. మీరు ఇన్ని చెప్తారు, సెల్ఫ్ డబ్బాలు రోజు కొట్టుకోవద్దు, అప్పుడప్పుడు మాత్రమే కొట్టుకోండి అని చెప్పాలిగా. మళ్ళీ ఈ పత్రిక ఓపెనింగ్కి మీరే వెళ్ళారు, అప్పుడే చెప్పాల్సిందే. ఇది మన సొంత పత్రిక, అలాగే మన డబ్బా మనం కొట్టుకోకూడదు, అప్పుడప్పుడు జనం నమ్మేలా కొట్టుకుందాం అని చెప్పాలి. చూడండి, ఒకే రోజు ఎన్ని డబ్బాలు. ఇక్కడ ఒకటి ఉంది డబ్బా, ఇంకా ఇదిగో ఇక్కడ ఒకటి ఉంది. జగన్ హయాంలో జిఎస్టిపి జోరు, 1.94 లక్షల కోట్ల అదనంగా పెట్టిన రాష్ట్ర స్థూల ఉత్పత్తి, ఆర్బీఐ నివేదికలో వెల్లడి. జిఎస్డిపి అనేది ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉంటుంది, అది సహజం. ప్రతి రాష్ట్రంలో ప్రతి సంవత్సరం ఎంతో కొంత పెరుగుతూనే ఉంటుంది, అది సర్వసాధారణమే. అదేదో వీళ్ళ ఘనత అన్నట్టు వీళ్ళు రాసుకున్నారు. కర్ణాటక పెరిగింది, తమిళనాడు పెరిగింది, ఉత్తరప్రదేశ్ పెరిగింది, ఢిల్లీ పెరిగింది. అక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారా? అది సర్వసాధారణం జిఎస్డిపి పెరగడం అనేది. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు 2014 నుంచి 19 వరకు కూడా పెరిగింది. అంటే మీరున్నారండి, మీ ఇంట్లో గత ఏడాది ఉన్న సంపాదన ఇప్పుడు లేదుగా, కొంచెం పెరిగి ఉంటుందిగా ఎంతో కొంత, అంతే కదా. సంపాదన పెరుగుద్ది కదా, ఖచ్చితంగా పెరుగుద్ది. ఎంత నిరుపేద అయినా సరే, ఒకప్పుడు రోజు కూలి 200, ఇప్పుడు ఎంత రోజు కూలి 700. అతని సంపాదన పెరుగుతుందిగా, దానికి తగ్గట్టు ఖర్చులు కూడా పెరుగుతాయి. అలాగే రాష్ట్రంలో స్థూల ఉత్పత్తి పెరుగుద్ది, రాష్ట్ర ఆదాయం పెరుగుద్ది, తలసరి ఆదాయం పెరుగుద్ది. ఇది మన ఘనతే అనుకోవడం రియాలిటీ షో అన్నమాట. ఇవన్నీ తేడాలు చెప్పకుండా వెళ్ళిపోయాడు. చెప్తే బాగుండేది. తర్వాత విజన్ 2047 ఓ డొల్ల డాక్యుమెంట్. మరోసారి చంద్రబాబు పబ్లిసిటీ స్టంట్. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ ధ్వజం. బాబు పాలనలో మొత్తం 3 విజన్లు.
చరిత్రలో నిలిచిపోయే పని ఒక్కటైనా చేశారా? ప్రభుత్వ రంగంలో ఒక్క మెడికల్ కాలేజీ అయినా కట్టారా? ఇదిగో ఇది ఒకటి మాట్లాడితే మెడికల్ కాలేజీలు చెప్తారు. వీళ్ళు చేసేది ఏమైనా ఉందంటే అది కట్టేసి వదిలేశారు. స్టాఫ్ లేదు, రిక్రూట్మెంట్ లేదు, ఏంటది ఎక్విప్మెంట్స్ లేవు, మెయింటెనెన్స్ లేదు, ఏమీ లేదు. మరి ఇంకెందుకు విజన్ డాక్యుమెంట్లు? రాష్ట్రం ప్రజల అవసరాలకు చోటెక్కడ? వాస్తవిక దృక్పథం ఏది? ఆయన దృష్టి అంతా ప్రజలను మోసం చేయడం, మాయ చేయడం పైనే. విజన్ డాక్యుమెంట్ల పేరిట ఇంకా అబద్ధాలు ఆడితే జైలుకో ఆసుపత్రికో పంపిస్తామన్న నాటి స్విట్జర్లాండ్ ఆర్థిక మంత్రి పాస్కల్. బాబు 14 ఏళ్ల పాలనలో రెవెన్యూ లోటు మినహా ఎక్కడైనా మిగులు ఉందా? ప్రభుత్వ ఆస్తులను అమ్మేసి సంపదను ఆవిరి చేసే సంస్కృతి చంద్రబాబుది. వైఎస్ఆర్సీపీ అమలు చేసిన పథకాలు, కార్యక్రమాలను నీరుగారుస్తూ రద్దు చేస్తున్నారు. మేము సృష్టించిన ఆస్తులను తన మనుషులకు అమ్మేయడానికి బాబు ప్రయత్నిస్తున్నారు. పేదలను మరింత పేదవాళ్ళుగా తయారు చేస్తున్న ఈ స్క్రిప్ట్ మాత్రం మారదు. పోర్టుల్ని అదానికి అమ్మింది ఎవరు? పోర్టుల్ని, కాకినాడ పోర్టుని అరబిందోకి అమ్మింది ఎవరు? మరి ఈయన అమ్మలేదా పోర్టులు? ఈయన అమ్మలేదా ఆస్తులు? ఈయన తాకట్టు పెట్టలేదా? వీళ్ళు అలాగే ఏడిశారు, వీళ్ళు అలాగే ఏడుస్తున్నారు. రాష్ట్రాన్ని, ప్రజల్ని ఏడిపిస్తున్నారు. అమ్మానవీయం. కన్న తల్లులే బిడ్డలకు భారమవుతున్నారు. నవమాసాలు మోసి కనిపించిన అమ్మల్ని అమానవీయంగా వదిలించుకుంటున్నారు. గన్నవరం సమీపంలో ఎముకలు కొరికే చలిలో శనివారం రాత్రి ఓ తల్లిని వదిలి వెళ్ళగా ప్రకాశం జిల్లా కొమరోల్లో ఓ తల్లి వారం రోజులుగా నడి రోడ్డుపై నరకయాతన అనుభవిస్తుందంట. అమెరికాలో తెనాలి యువత దుర్మరణం. అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెనాలికి చెందిన నాగశ్రీ వందన పరిమళ ప్రాణాలు కోల్పోయింది. డేటా అనలిటిక్స్లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసిన నాగశ్రీ వందన నేడు పట్టా తీసుకోవాల్సి ఉంది. అయ్యో పాపం. జాకీర్ ఆరోగ్య పరిస్థితి విషయం ఓకే. ఎలక్ట్రానిక్స్ అంటే దిగుమతులే. త్వరలో పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీ. నెల్లూరు జిల్లాకు అమరజీవి పేరు పెట్టా. మార్చి 16 నుంచి అమరజీవి 125వ జయంత్యోత్సవాలు. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు ఆయన కారణభూతుడు. నిన్న సీఎం గారు చెప్పారు. తర్వాత ఉత్సాహంగా నేవీ మారథాన్. నేను దీనికి వెళ్ళానండి. నేను వైజాగ్లో ఉన్నానని చెప్పాను కదా, దీనికి వెళ్ళానమాట. దీనిలో మా అబ్బాయి కూడా పార్టిసిపేట్ చేశాడు. కోరకొండ సైనిక్ స్కూల్ నుంచి పిల్లలందరూ వచ్చారు, వాళ్ళు పార్టిసిపేట్ చేశారు, నేను కూడా వెళ్ళాను. విశాఖ సాగర్ తీరంలో జనసంద్రం మారింది. విశాఖ సాగర్ తీరం జనసంద్రంగా మారింది. తూర్పు నావికాదళం ఆదివారం తెల్లవారుజామున నిర్వహించిన 42 కిలోమీటర్ల హాఫ్ మారథాను, 10 కిలోమీటర్ల పరుగు పోటీలతో పాటు 5 కిలోమీటర్ల ఫన్ రన్తో ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. కొరుక్కు తిన్న చలిలో అది ఆ పరిగెట్టడం అంతా ఒక భిన్నమైన అనుభూతి. నీళ్ల కోసం రోడ్డెక్కిన రైతులు. రాళ్లపాడు ప్రాజెక్టు వద్ద ఆందోళనకు దిగిన కుడికాలువ పరిధిలోని రైతులు. నీరు లేక పంటలు ఎండిపోతున్నాయని ఆందోళన. 2 రైతులు యత్నం అడ్డుకున్న తోటి రైతులు. ప్రాజెక్టులో చేపల పెంపకం కోసమే నీరు విడుదల చేయట్లేదని ఆగ్రహం. ఓకే, ఇది ఒక డబ్బా వార్త. ఈ వార్తను పట్టుకొని ఈరోజంతా సాక్షిలో, ఈరోజంతా వైసీపీ సోషల్ మీడియాలో ఊదరగొడతారు. ఇది ఒక డబ్బా వార్త. దీన్ని పట్టుకొని ఘనత సాధించాం అనుకోవద్దు. అప్పులు ఎందుకు పెరుగుతాయి? ఇంత జిఎస్టీబీ ఉన్నప్పుడు అప్పులు ఎందుకు పెరుగుతాయి? ధరలు ఎందుకు పెరుగుతాయి? జమిలీ ఎన్నికల బిల్లు వాయిదా. ఇందాక చెప్పుకున్నాం. లొంగుబాట, దాడుల. నక్సలైట్లు లొంగిపోతారో లేక దాడులు ఎదుర్కొంటారో తేల్చుకోవాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా హెచ్చరించారు. ఓకే, గాంధీలే కారణం. తాను రాజకీయాల్లో ఎదగడానికి, పతనం కావడానికి గాంధీల కుటుంబమే కారణమని కాంగ్రెస్ నేత మణిశంకరయ్య చెప్పారు. ఓకే, కేబినెట్ విస్తరణ. మహారాష్ట్రలో కొత్తగా మంత్రివర్గంలో 39 మంది సభ్యులు నిన్న ప్రమాణ స్వీకారం చేశారు మంత్రులుగా. ఓకే, తర్వాత సాక్షి చాలు. ఓకే, నమస్తే గురువుగారు. నమస్తే, అయిపోయింది ఈరోజు సాక్షి. ఆంధ్రజ్యోతిలో విభజన కంటే జగన్తోనే ఎక్కువ నష్టం. జనం నెత్తిన చెయ్యి పెట్టి ఆస్తులు రాయించుకున్నారు. అమరావతిని, పోలవరాన్ని నాశనం చేశారు. 5 ఏళ్లలో వైసీపీ లక్షల కోట్ల అప్పులు. ఇప్పుడు రాష్ట్రానికి అప్పు వచ్చే పరిస్థితి లేదు. అదేంటి, మీరు కూడా ఈ 70,000 కోట్ల అప్పు చేశారుగా ఈ 6 నెలల్లో. ఇంకా అప్పులు వచ్చే పరిస్థితి లేదంటారు. 6 నెలల్లో 70,000 కోట్లు అప్పు చేశారు ఈ కొత్త గవర్నమెంట్. త్వరలో పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీ ఏర్పాటు. రాజధానిలో అమరజీవికి నిలువెత్తు విగ్రహము. మ్యూజియంగా శ్రీరాములు స్వగృహం. ఆయన స్వగ్రామం పాడమంటిపల్లె అభివృద్ధి. పొట్టి శ్రీరాములు వర్ధంతి సభలో చంద్రబాబు ఇందాక అంతా చెప్పుకున్నాం కదా, అదే. ఇక ఆంధ్రజ్యోతిలో ఇంపార్టెంట్ బ్యానర్ వార్త ఏంటంటే, జగన్ పాపం రైతులకు శాపమని రాశారండి. రీసర్వే చేశారు. భూములు రీసర్వే పేరిట చాలా చోట్ల ఎక్కువ తక్కువ చేశారు. రైతుకు లేని భూమి ఉన్నట్టు, ఉన్న భూమి లేనట్టు రకరకాల తప్పుడు డాక్యుమెంట్లు, తప్పుడు రీసర్వేతో
చాలామంది రైతులు బ్యాంకుల్లో లోన్లకు వెళ్ళినా ఇబ్బంది పడుతున్నారు. ఆన్లైన్లో పేర్లు మారిపోయాయి. నిలిచిపోయిన వేలాది రిజిస్ట్రేషన్లు. ఉమ్మడి కృష్ణా జిల్లాలోనే 54,000 రిజిస్టర్. ప్రభుత్వానికి వేల కోట్ల నష్టం. 1 కంటే ఎక్కువ సర్వే నెంబర్లకు ఒకే ఎల్పీ కేటాయించిన అధికారులు. హద్దులు నిర్వహించడంలో అవస్థలు. భూమి విలువ నిర్ధారణలో తేడాలు. అది బాగా భూములు రీసర్వే పేరిట గత ప్రభుత్వం ఒక ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ చేసింది. దాని నష్టాలు కష్టాలు ఇప్పటికీ వెంటాడుతున్నాయి రైతులకి. ఆన్లైన్లో పేర్లు మారిపోయాయి, సరిహద్దులు మారిపోయాయి. దాంతో రైతులు భూములు తాకట్టు పెట్టాలన్నా, లేదా భూమి మీద లోన్ తీసుకోవాలన్నా, దాన్ని రిజిస్ట్రేషన్ చేయించాలన్నా, అమ్మాలన్నా, కొనాలన్నా ఏదీ అవట్ల. గత ప్రభుత్వం చేసిన అతిపెద్ద నిర్వాకంలో ఇది ఒకటి. ఈ వారమే జమిలి బిల్లు. ఓకే. తినే మాంసంలో యాంటీబయాటిక్స్. చికెన్, మటన్ అన్నిట ప్రతి కిలోకు 114 మిల్లీగ్రాములు. ఎందుకంటే పశువుల్లో చిన్న చిన్న జబ్బులకు కూడా యాంటీబయాటిక్స్ ఇస్తారు. కాబట్టి వాటి మాంసం తిన్నప్పుడు మన శరీరంలోకి మనకు సంబంధం లేకుండా, మన ప్రమేయం లేకుండానే వెళ్ళిపోద్ది. అందుకే చాలామంది కంప్లీట్గా మాంసాహారం మానేస్తారు. చాలామంది మానేయాలి అనుకోని కూడా మానలేరు. పశువుల్లో చిన్న జబ్బుకు యాంటీబయాటిక్స్, దాంతో యాంటీ మైక్రోబయాల్ రెసిస్టెన్స్. ఆ మాంసం తినే మానవులపైన ప్రభావం. డైరీ ఉత్పత్తుల్లోనూ ప్రతికూలతలు. తాజా అధ్యయనంలో వెల్లడి. 190 దేశాల్లో 2020లో పరిశోధన 30వ స్థానంలోకి భారత్. సో చూడండి, యాక్చువల్లీ గతంతో పోలిస్తే ఇప్పుడు చికెన్ మారిపోయింది. త్వరగా పెంచేస్తున్నారు కోళ్ళని. దానివలన చికెన్ తింటున్న పిల్లల్లో మార్పులు మనం స్పష్టంగా గమనిస్తున్నాం. హార్మోన్స్ మారిపోతున్నాయి. సో అందుకే చికెన్ ఈ మధ్య చాలామంది తినడం తగ్గించారు అనుకుంటున్నా. మటన్ ఇంకా డేంజర్ ఒక రకంగా. మటన్ కొలెస్ట్రాల్ ప్లస్ ఇదిగో ఇది అన్నారు కదా, యాంటీబయాటిక్స్ ఎక్కువ ఉంటాయి మటన్లో. మన ప్రమేయం లేకుండా మన శరీరంలోకి వెళ్ళిపోతాయి అన్నమాట. అది రాసుకొచ్చారు. తర్వాత అల్లుడు ఎలా ఉన్నాం. అల్లు అర్జున్కో చిరంజీవి పలకరింపు. ఓకే, తప్పు నాదే, క్షమించండి. సారీ చెప్పడం తప్ప మాట్లాడలేని స్థితిలో ఉన్నా. జర్నలిస్ట్ రంజిత్తో మోహన్ బాబు. విష్ణుతో కలిసి ఆసుపత్రికి వెళ్ళి పరామర్శ. కుటుంబానికి అండగా ఉంటానని హామీ. జర్నలిస్టు త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష. సీరియస్ ఇష్యూ అయ్యేసరికి, చాలా పెద్ద గొడవ అయ్యేసరికి, తన మీద కేసు నమోదు అయ్యేసరికి అతను వెళ్ళాడు. లేకపోతే వెళ్ళే టైప్ కాదు మోహన్ బాబు. ఇది ఎలా ఉంటే, మంచు విష్ణు అంటే వాళ్ళ గ్యాంగ్తో వెళ్ళి మంచు మనోజ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ జనరేటర్లో పంచదార కలిపిన డీజిల్ పోసేసాడట. అదేం బుద్ధి అండి, అదేం ఆలోచన నాకు అర్థం కాదు. రేపు పొద్దున్న వాటర్ ట్యాంక్ దగ్గరికి వెళ్ళి పోసేసిన ఆశ్చర్యపోక్కర్లా. వాటర్ ట్యాంక్ పైకి ఎక్కి బ్యాచ్ని అందరినీ తీసుకెళ్ళి 10 మంది వాటర్ ట్యాంక్కి వెళ్ళి మనోజాల ఇంటికి వెళ్ళి అందులో పోసారనుకోండి, అదే అందుకనే దరిద్రం ఇంకోటి ఉండదు. ఈ బుద్ధి ఉన్న వాళ్ళు ఆ బుద్ధి పుట్టదని నమ్మకం ఏంటి? ఈ దరిద్ర కొట్టి పని చేసిన వాళ్ళు ఆ దరిద్ర కొట్టి పని చేయరని నమ్మకం ఏంటి? సో అన్నదమ్ములు మాట్లాడుకుంటే బెటర్. అన్నదమ్ముల కంటే అంతకన్నా స్ట్రాంగ్ బంధం ఇంకెవరి దగ్గర ఉండదు. సో గొడవలు అనేవి తాత్కాలికం. వీలైతే ఒకసారి కూర్చొని మాట్లాడుకోవడం మంచిది. పెద్ద ఆయన మోహన్ బాబు గారే ఆ ఇనిషియేషన్ తీసుకోవాలి. లేకపోతే ఎన్నాళ్ళు ఈ పిచ్చి పిచ్చి పనులన్నీ తప్పు కదా. పోలవరానికి మళ్ళీ కళ. కార్మికులు వాహనాల సందోహం. పనులు పూర్తి దశగా బాబు అడుగులు. నేడు ప్రాజెక్ట్ ప్రాంతానికి సీఎం పనుల కార్యాచరణ ప్రకటించే ఛాన్స్ అని రాశారు. ఓకే, పక్కన పెట్టేద్దాం. ఆంధ్రప్రభలో చూస్తే జమిలి బిల్లు వాయిదా చెప్పుకున్నాక ఫస్ట్ అది ఇచ్చారు. తర్వాత కోడి పందాలకు రెడీ. పట్టు కోసం రంగంలోకి నాయకులు. పందాల నిర్వహణ అనుమతులకు ప్రయత్నం. ఇది అనుమతులకు ప్రయత్నం. పోలీసులు స్ట్రిక్ట్గా ఉన్నారు, కోర్టులు ఒప్పుకోవట్లేదు అని అంటారు. కానీ జరగాల్సిన పందాలు జరిగిపోతాయి. కోడి పందాలను ఎవరూ ఆపలేరు. గట్టిగా ఈ సంవత్సరం ఇంకా గట్టిగా జరుగుతాయి. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చిన మొదటి సంక్రాంతి కాబట్టి గట్టిగానే జరుగుతాయి. గంజాపై పంజా. సాగు సరఫరా విక్రయాలపై పటిష్ట నిఘా. ఏపీ ప్రభుత్వ ప్రయత్నాలపై అభినందనలు. నియంత్రణకు కఠిన చర్యలు తీసుకోవాల్సిందే అని రాశారు. తర్వాత పోలవరం పునరుజ్జీవం అదొకే. పొట్టి శ్రీరాముల పేరిట తెలుగు వర్సిటీ ఇందాక చెప్పుకున్నాం. కరువు సీమలో నీటి దంద. లైసెన్సులు ఉండవు, ఐఎస్ఐ గుర్తింపు ఉండదు. వీధిలో తాగునీటి మినరల్ ప్లాంట్లు. నాసిరకం ఆక్సిజన్ వినియోగం. విపరీతంగా రసాయనాలు వాడకం. అనంతపురంలో 5,000కు పైగా అవే కంపెనీలు. ఆ మంచినీళ్ళు తాగితే ఒళ్ళు గొల్లే. బీఎస్ఐ తనిఖీల్లో దొరికిన నందిని ప్లాంట్. కేసు నమోదు, దర్యాప్తు షురు.
ఇటువంటి ప్రతి ఊర్లో ఉంటాయి వాటర్ ప్లాంట్లు. దేనికి కూడా అనుమతులు ఉండవు, దేనికి కూడా హాల్మార్క్ ఉండదు, దేనిలో కూడా ఆ మినిమం కనీసం ఫాలో అవ్వాల్సినవి ఏమి ఫాలో అవ్వరు. దాని టేస్ట్ కోసం, వాటర్ టేస్ట్ కోసం ఇంకేవేవో కలుపుతుంటారనమాట. సో దాని మీద అనంతపురంలో కాదు, రాష్ట్రం మొత్తం మీద బిఎస్ఐ వాళ్ళు వీలైతే చెక్ చేయాలి. మద్యం సేల్స్ అందుబాటులో అన్ని బ్రాండ్లు, ఆపై నాణ్యమైన మద్యం లభ్యం, అమ్మకాల జోరు. 50 రోజుల్లో 4,677 కోట్లు వచ్చిందంట. రేట్లు తగ్గితే మరింత పెరిగే అవకాశం. కానీ మద్యం అమ్ముతున్న వాళ్ళకి పెద్ద లాభం లేదు. 10% మార్జిన్ ఇస్తున్నారు. దానివలన మద్యం లైసెన్సులు తీసుకున్న వాళ్ళు నష్టపోతున్నారనమాట. నెలాఖరుకు 1,00,000 ఇళ్ళు లక్ష్యం. ఇళ్ల నిర్మాణానికి ప్రత్యేక నిధులు. ఎస్సీ ఎస్టీలకు అదనపు సాయం. చేనేత లబ్ధిదారులకు ఆర్థిక సాయం. సీఎం నిర్ణయంపై లబ్ధిదారుల హర్షం. శరవేగంగా గృహాల నిర్మాణాలు. 2029 నాటికి అందరికీ ఇల్లు. ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు అని రాశారు. సో నెలాఖరు కంటే 1,00,000 ఇళ్ళు కడతారంటండి, లక్ష్యంగా వెళ్తున్నారు. 1,00,000 ఇళ్ళు అంటే ఆల్రెడీ గత ప్రభుత్వం ఉన్నప్పుడు కొన్ని అయ్యి ఉంటాయి, వాటిని వీళ్ళ ఖాతాల్లో వేసుకుంటారు అంతే తప్ప ఈ గవర్నమెంట్ వచ్చాక కొత్తగా ఇళ్ల నిర్మాణం మొదలుపెట్టింది ఏమీ లేదు, ఇళ్ల కోసం నిధులు ఇచ్చింది ఏమీ లేదు. అంతేగా ఇంకా ఈనాడులో లోపల పేజీలు ఏమైనా ఉన్నాయా? మహిళా హక్కుల దుర్వినియోగంపై చర్చ. సుభాష్ మరణ వాంగ్మూలం లేవనెత్తిన ప్రశ్నలెన్నో. బెంగళూరు టెక్కీ ఇష్యూ మీద కర్ణాటక ప్రభుత్వం సమగ్ర విచారణ. యూపీలో 3 నిందితుల అరెస్ట్. ఈ వీడియో మనం చెప్పుకున్నాం కదా, అతుల్ సుభాష్ సబ్జెక్ట్ అందరికీ తెలుసు కదా, మన ఛానల్లో వీడియో కూడా ఉంది చూడండి. ఈ సబ్జెక్ట్ మీద సుప్రీంకోర్టు సీరియస్ అయింది. అలాగే కర్ణాటక ప్రభుత్వం కూడా డీటెయిల్డ్గా వాళ్ళు ఎంక్వైరీ స్టార్ట్ చేశారు, ఒక టీంను ఫామ్ చేశారు. కాబట్టి అతని భార్య, అతని అత్త అండ్ అతని బామర్ది అందరిని నిన్న అరెస్ట్ చేశారన్నమాట. ఇది కొంచెం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించే కేసు, గట్టిగానే ఉంటుంది కేసు కూడా. తీవ్ర స్థాయికి మానవ హక్కుల ఉల్లంఘనలు. హెచ్ఆర్ఎఫ్ సదస్సులో వక్తల ఆందోళన. ఉక్కు సంకల్పంతో ముందుకెళ్లాలనేదే పటేల్ మార్గదర్శనం సీఎం చంద్రబాబు. నాడు నిధులు కేటాయించింది 413 కోట్లు, ఖర్చు చేసింది 143 కోట్లు. అదే నెంబర్స్ ఉన్నాయిగా, 1.4, 1.3ని 1.43 చేశారు అంతేగా. నిదానంగా సాగుతున్న పెట్రోలియం యూనివర్సిటీ నిర్మాణం. పేగుబంధాన్ని తెంపేసిన డబ్బు ఆశ. అన్నను తమ్ముడిని హతమార్చిన తోబుట్టు. పల్నాడు జిల్లాలో దారుణ ఘటన. సెలబ్రిటీల ఫ్యామిలీల్లోనే ఉండట్లేదు, మీ ఫ్యామిలీస్లో ఏముంటాయిలే అమ్మ, ఆస్తుల కోసం అన్నదమ్ముల మధ్య గొడవలు. యువత రాజకీయ ఆలోచనలకు రెక్కలు. విద్యార్థులు ఉద్యోగులకు పొలిటికల్ ఇంటర్న్షిప్. సమస్యల్ని అధ్యయనం చేసి పాలసీలు రూపొందించేలా శిక్షణ. తెలుగు ప్రొఫెషనల్స్ ఆధ్వర్యంలో ఆన్లైన్ తరగతులంట. టీడీపీ వాళ్ళకి సంబంధించిన ప్రాజెక్టు టీడీపీలో తయారు చేస్తున్నారు, దాన్ని ఇలా మార్చి రాశారనమాట. తెలుగు ప్రొఫెషనల్స్ టీడీపీకి బ్యాక్ అండ్ బాగా పనిచేస్తారు వాళ్ళు. విజయసాయి సెల్ ఫోన్ చోరీ ఓ కుట్ర కదా. ఇది ఒక మంచి ఇంట్రెస్టింగ్ స్టోరీ, నేను సెపరేట్గా చెప్తా. విజయసాయి రెడ్డి ఎంత డ్రామా, ఎంత తెలివైనడో, అతని అధిక తెలివితేటలకు నిదర్శనం ఏంటనేది సెపరేట్ వీడియో చేయాల్సిన కథ. అది చాలా ఇంట్రెస్టింగ్ కథ. సో ఇవి 3 పత్రికల అంశాలు. చివరి వరకు చూసిన వాళ్ళు లైక్ చేయండి ఖచ్చితంగా. అలాగే మన హైదరాబాద్లో ఉన్న సబ్స్క్రైబర్స్ అందరూ కూడా ఆ నెంబర్కి మెసేజ్ చేయండి. అంటే రావాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అందరూ రావచ్చు, ఫ్యామిలీలతో రావచ్చు, మహిళలైనా రావచ్చు. బెంగళూరులో ఉన్న మీటప్కి మహిళలు కూడా వచ్చారు. సో ఎవరైనా రావచ్చు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ.